ఇప్పుడు ఈ పోటీలు నిర్వహించేది ఎవరు? ఎక్కడ? ఇది 2 రౌండ్లు ఆన్లైన్ అండ్ 3 రౌండ్లు ఆఫ్లైన్. ఎక్కడ? ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వలేదు సార్. నా పేరు డాక్టర్ పాండ్రంగి రుక్మాకర్రావు. నేను ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఫౌండర్ కమ్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ మరియు జాకీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డ్రోన్స్ మీద జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నాం. అలాగే ఈ పోటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాబోయే తరానికి ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ టెక్నాలజీ అనేది చాలా చాలా ముఖ్యం. దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనం ప్రపంచ దేశాలతో పోటీపడి చాలా వెనకబడి ఉన్నాము. అలాగే పాకిస్తాన్ కన్నా కూడా మనం ఈ విషయంలో వెనకబడి ఉన్నామని తెలియజేయడానికి నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను. అందుకు మా వంతు చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యం అలాగే జాకీ సొల్యూషన్స్ ద్వారా ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులో, అందరికీ అంటే ముఖ్యంగా ఈ రూరల్ ఏరియాస్, ఈ ట్రైబల్ ఏరియాస్లో అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి కూడా మేమేం చేస్తున్నామంటే పూర్తి ఈ పోటీల్లో పాల్గొనడానికి వాళ్ళకి ఎటువంటి ఏ విధమైన ఎంట్రీ ఫీజు అక్కర్లేదు, వాళ్ళకి ఫ్రీగానే ఎంట్రీ కల్పిస్తాము. అలాగే వాళ్ళకి కావలసిన ఈ బీటెక్ అయ్యే పిల్లలకి మేము ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళకి ఈ యొక్క స్కూల్స్లో వాళ్ళ ట్రైనర్స్గా పంపించి గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి కూడా మా 2 సంస్థలు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ పోటీలు పాల్గొనడం వల్ల ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వాడిక చిన్నపిల్లలు ఏడుస్తుంటే తల్లులు ఏం చేస్తారంటే పిల్లలకి సెల్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల పిల్లలకి కళ్ళు దెబ్బతింటున్నాయి, బ్రెయిన్ దెబ్బతింటుంది. అలాగే ఈ యొక్క సెల్ ఫోన్కి బానిసలో కూడా యూత్ తయారవుతూ ఉంది. దానికి మన ఈ రోబోటిక్స్ టెక్నాలజీ అనేది కనుక ఈ యూత్కి పిల్లలకి నేర్పితే మాత్రం భవిష్యత్తులో ఎంతో కొంతమందిని అబ్దుల్ కలాంలుగా మనం చేయవచ్చనే భావన నాకు కలిగింది. అందులో భాగంగా ఈ ప్రయత్నం మొదలుపెట్టాను నేను. నాకు అన్ని విధాలా సహకరిస్తున్న ఈ జాకీ సొల్యూషన్ అధినేత శ్రీకాంత్ గారికి, అలాగే మా తెలంగాణ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ఆనంద్ ప్రసాద్ గారికి, అలాగే మా అనంతపురం జిల్లా జనరల్ సెక్రటరీ రాజు గారికి, అలాగే మా తిరుపతి జనరల్ సెక్రటరీ జనార్దన్ గారికి, అలాగే సూర్యారావుపేట చిరంజీవి స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీ రాజు గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణం ఇదేదో ఈ పోటీలు స్టార్ట్ చేసాము అయిపోయామని కాకుండా ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ప్రతి ఏడాది టోర్నమెంట్ జరుగుతూ ఉంటాయి. ఇందులో ప్రతిభావంతులైన వాళ్ళకి మనం ఇలా 2 లక్షల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ గాను, ₹1,00,000 సెకండ్ ప్రైజ్ గాను ఇలాగా ఇచ్చే వాళ్ళ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, అలాగే ఇంకా కొన్ని అనేక బహుమతులు ఉన్నాయి. అలాగే ఈ మెగా ఈవెంట్లో ప్రముఖ రాజకీయవేత్తలని, అలాగే ఐఏఎస్, ఐపీఎస్లు, అలాగే కొన్ని ఎన్జిఓస్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళి ఓవరాల్గా ఈ యొక్క టెక్నాలజీని భావి భారత
మన యూత్కి అందించాలనే ముఖ్యోద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందుకు సహకరిస్తున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను. నమస్తే. నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్. నేను అసైన్ ఇనిషియేటివ్స్లో పార్ట్ అండి. అసైన్ ఇనిషియేటివ్స్, మెగాస్టార్ చిరంజీవి ఫౌండేషన్ అండ్ అసైన్ ఇనిషియేటివ్స్ ఆధ్వర్యంలో ఈ మన ఆల్ ఇండియన్ మన నేషనల్ లెవెల్ రోబోటిక్స్ కాంపిటీషన్స్ ప్లాన్ చేస్తున్నాం మేము. సో నెక్స్ట్ ఇది మెయిన్గా ద పర్పస్ ఏంటి అంటే, ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, సో రోబోటిక్స్లో మన ఇండియా చాలా వెనుకబడి ఉంది. సో కాబట్టి రోబోటిక్స్ అనేది ప్రతి పల్లెకి పరిచయం చేయాలనేది మా ఉద్దేశం. సో ఫస్ట్ ఈ రోబోటిక్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇదే రోబోటిక్స్ కాంపిటీషన్సే కాకుండా అసైన్ ఇనిషియేటివ్స్ నుండి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోటిక్స్ ల్యాబ్ సెటప్స్ అండ్ రోబోటిక్స్ మేకర్స్ ల్యాబ్ సెటప్స్ కూడా చేస్తాము. అసైన్ ఇనిషియేటివ్స్ మెయిన్గా వాటిపైన ఫోకస్ చేస్తుంది. సో అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటి అంటే, సో చాలామందికి ఈ ప్రాసెస్లో చాలామందికి ఇంటర్న్షిప్స్ అవకాశాలు కూడా చాలా వస్తాయి. ఎందుకంటే మేము ట్రైనర్స్ని తీసుకొని ఆ ట్రైనర్స్ని ట్రైన్ చేసి ఈ రోబోటిక్స్ అవేర్నెస్ అనేది ప్రతి వారికి కల్పించాలి అనేది మా మెయిన్ ఇంటెన్షన్. అందుకే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్స్ అండి. సో నేను ఆనంద్ ప్రసాద్, ఆల్ ఇండియా చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. మరి ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం నేను చాలా సంతోషిస్తున్నా. యూత్ ఈరోజు భారతదేశంలో 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు దాదాపు 35% మంది ఉన్నారు. అలాగే 35 ఇయర్స్ లోపు ఉండేవాళ్ళు 60% ఉన్నారు. మరి ఈ యువతంతా ఈరోజు డిగ్రీలు చేతబట్టుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చింతించదగింది. దానికి కారణం విద్యా విధానంలో సరైనటువంటి టెక్నాలజీ లేకపోవడం, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. ఇంజనీర్లు తయారవుతున్నారు కానీ ఎవరు ఇంజనీరింగ్ చేయట్లేదు. ఈరోజు ఇళ్ళు కట్టేవాళ్ళు కూడా 10th క్లాసో ఇంటర్మీడియటో ఫెయిల్ అయిపోయి ఆ ఎలక్ట్రిసిటీ ఏదో నేర్చుకొని ఆ ఎలక్ట్రికల్ వాటిని ఆ హౌసింగ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కూడా అలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప డిగ్రీలు ఇంజనీరింగ్లు ఉండేవాళ్ళు ఎవరు కూడా పనిచేయరు. ఈరోజు టెక్నికల్గా చూస్తే చైనా లాంటి కంట్రీస్లో 7వ తరగతిలో ఉండే పిల్లవాడు సెల్ ఫోన్ తయారు చేస్తాడు. జపాన్, కొరియా, మన ఏషియన్ కంట్రీస్లో టెక్నాలజీ అనేది అద్భుతంగా డెవలప్ అవ్వడానికి కారణం వాళ్ళు చిన్నప్పటి నుంచే టెక్నాలజీ నేర్చుకుంటారు. కానీ భారతదేశంలో అదే భారతదేశంలో భోజనం చేసే సమయం అంటే చిన్నప్పుడు పిల్లవాళ్ళకు అన్నం తినేటప్పటి నుంచి కూడా సెల్ ఫోన్ చూడడం నేర్పిస్తాం. వాడికి సెల్ ఫోన్ తయారు చేయడం నేర్పిస్తే మనం సెల్ ఫోన్ చూడడం నేర్పిస్తున్నాం. ఎందుకంటే తల్లులకి ఓపిక లేదు పాపం. వాళ్ళు చేతికి సెల్ ఫోన్ ఇచ్చి నోట్లో అన్నం కుక్కేస్తారు. వాడు అది చూసుకుంటూ అన్నం తింటాడు. అది తినడం ఒకవేళ ఆగిపోతే దాంట్లో నీళ్లు పోసేస్తాడు. అది అలా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఈరోజు అన్నం అరగట్లేదు పిల్లవాడికి. ఎందుకంటే వాడు ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో ఒకదానికొకటి కోఆర్డినేషన్ లేదు. చిన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకొని చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడుతూ మరి తల్లులు ఎంతో ఓపికగా వాళ్ళకి భోజనం పెట్టేటువంటి పరిస్థితి. తల్లులకి ఓపిక లేదు. సో ఇలాంటి దుస్థితి ఏర్పడింది మనకు. మనం కరోనా సమయంలో మరి ఆన్లైన్ విద్యా విధానం ద్వారా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చాము. ఆ సెల్ ఫోన్లలో ఈరోజు మనం చూస్తే ఎన్నో అశ్లీలమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాల వల్ల పిల్లలు క్రిమినల్స్గా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది. మరి ఈ ప్రమాదం నుంచి మనం
బయటపడేయాలి అంటే ఈరోజు చిరంజీవి ఆల్ ఇండియా చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ మరి జాక్టీస్ సొల్యూషన్స్ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రతి యువత ఒక అద్భుతమైన టెక్నికల్ పర్సన్గా తయారవ్వాలి, ప్రపంచానికి ఉపయోగపడాలి. ఈరోజు రోబోటిక్స్, ఏఐ, డ్రోన్స్, ఈరోజు మనము టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే నాశనం చేయడానికి. యుద్ధాల కారణంగా మనం చూసాం డ్రోన్లు ఎక్కడ ఉపయోగపడుతున్నాయో. కానీ ఈరోజు అదే డ్రోన్లు వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే రోబోటిక్స్ అనేక విషయాల్లో ఏఐ కానీ సాంకేతిక పరిజ్ఞానం మనుషుల కంటే కూడా శక్తివంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని ఉపయోగించుకునే అటువంటి యువత కావాలి. అంటే టెక్నాలజీ ఉంది, ఈరోజు ఫిజికల్గా పనిచేసేటువంటి కూలీలు మనకు దొరికే పరిస్థితి లేదంటే మనిషి ఒక పరిణామ క్రమంలో ఫిజికల్ కంటే కూడా మానసికంగా బుద్ధిపరంగా మేధావిగా ఎదిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు టెక్నాలజీని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది భారతదేశంలో మనం చూస్తే మనము విలేజ్ల్లో బండ్లు ఉంటాయి, ఎడ్ల బండ్లు, దానికి కనీసం బేరింగ్ కూడా తయారు చేసుకోలేనటువంటి దుస్థితి మన టెక్నాలజీ మన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోండి. అంటే కొంచెం కూడా ఆలోచించట్లేదు. చైనా లాంటి కంట్రీస్లో ఎవరు ఫిజికల్గా పని చేయకుండా మనం చూస్తే రోజువారీ కూలీలు సాయంత్రం అయితే ఆ కష్టం పడలేక, ఎందుకంటే ఆహారంలో శక్తి లేదు, ఆ శక్తి లేని ఆహారం తిన్నవాడు వాడు తట్టుకోలేక మందుకో లేకపోతే మద్యానికి ఇంకా డ్రగ్స్కి బానిస అయిపోయి అది తింటే తప్ప పనిచేయలేనటువంటి పరిస్థితి. రోజు అది తిని తాగి వాడి శరీరాన్ని ఇల్లు ఒళ్ళు అన్నీ గుల్లైపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది. విద్యార్థులు ఎటువంటి పని బాటలేక కేవలం మన ఎడ్యుకేషన్ సిస్టము డంపింగ్, పుస్తకాలు చదవడం వమిటింగ్ సిస్టమ్ అనమాట. పుస్తకాలంతా ఈ బుర్రలో డిప్పదీసేసి అందులో కుక్కుంటున్నాం తప్ప ఎటువంటి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. కాబట్టి ఆ ప్రాక్టికాలిటీ అవసరం. ఆ ప్రాక్టికల్ విద్యా విధానాన్ని మనం ఫ్రీగా యువతకు నేర్పించి మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. ఈ రోజున ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ నుంచి జాక్టీస్ సొల్యూషన్స్ సహకారంతో ఎస్ఎండి ఇనిషియేటివ్స్ ద్వారా మేము ఒక అద్భుతమైనటువంటి ఒక ప్లానింగ్ ప్రోగ్రాం తయారు చేసుకొని ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన అలాగే ఎంఎస్ఎంఈ సహకారంతో మేము తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, అలాగే రోబోటిక్స్, డ్రోన్స్ టెక్నాలజీని నేర్పిస్తూ చిన్నప్పటి నుంచే పిల్లలకి 1వ తరగతి పిల్లల నుంచే గవర్నమెంట్ స్కూల్స్లో ఉచితంగా, అలాగే ప్రైవేట్ స్కూల్స్లో అన్ని స్కూల్స్, కాలేజీ విద్యా సంస్థల వరకు కూడా ఈ టెక్నాలజీని ట్రైనర్స్ని తయారు చేసుకొని ఆ ట్రైనర్స్ ద్వారా మేము ఈ నేర్పించేదానికి మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. సో ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. అలాగే దీనిపైన ఒక అద్భుతమైనటువంటి కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి ₹1,00,000 ప్రథమ బహుమతి, 50,000 ద్వితీయ బహుమతి, అలాగే కన్సలేషన్ బహుమతులను కూడా పెట్టి 3 లెవెల్స్ 3 కేటగిరీస్లో మనము ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి పిఎంసి కూడా మీడియా పార్ట్నర్షిప్లో నిర్వహిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమసుందరరాజు. నేను అనంతపురం నుంచి వచ్చాను. నేను ప్రస్తుతము అనంతపురము జనరల్ సెక్రటరీగా చిరంజీవి మెగాస్టార్ స్పోర్ట్స్ ఫౌండేషన్ నందు వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సమావేశం గురించి మాట్లాడేది ఏమంటే, చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు మరియు అసెండ్ ఇనిషియేటివ్స్ సౌజన్యంతో రోబోటిక్స్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోబోటిక్స్ కాంపిటీషన్స్ నందు ప్రైజెస్ కూడా గిఫ్ట్లు తర్వాత ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అయితే ఈ రోబోటిక్స్ కాంపిటీషనే ఎందుకు అనేటువంటిది ఒక మాట ఈరోజు మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవలసినది ఉంది, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. ఈరోజు మన విద్యా విధానంలో విద్య ఇస్తున్నాము పిల్లలకు, కానీ శాస్త్రీయ విజ్ఞానము చిన్నప్పటి నుంచే ఇస్తే పిల్లవాడు యుక్త వయసు వచ్చేసరికల్లా సృజనాత్మక శక్తి ఏర్పడి ఇన్నోవేషన్స్ తనే ఇస్తాడు. ఆ ఇన్నోవేషన్స్ ఎప్పుడైతే వస్తాయో కుటీర పరిశ్రమలు చాలా వస్తాయి. ఉద్యోగం కోసము ఆ పిల్లవాడు ఎవరి దగ్గరో వెళ్ళి పనిచేసే అవసరం రాదు. తను సొంతంగా తను కనిపెట్టినటువంటి దాన్ని పబ్లిక్లో మార్కెటింగ్ చేసుకొని తన జీవన శైలిని తీర్చిదిద్దుకోగలుగుతాడు. అందుకొరకే ఈ రోబోటిక్స్ను ఇందులో కాంపిటీషన్స్ కింద కండక్ట్ చేసి విద్యార్థులను అందరినీ ఎంకరేజ్ చేయడం కోసమే ఈ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఇందులో ఇంత మంచి ప్రోగ్రాంకు పిఎంసి ఛానల్ వాళ్ళు కూడా ఒక మాట చెప్పారు డైరెక్టర్ గారు, ఇందులో మా భాగస్వామ్యం కూడా చేర్చండి అని అన్నారు. సార్ మీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి కార్యక్రమాలను మీరు ఇంకా ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ కాంపిటీషన్స్ వల్ల ఉపయోగం ఏమి అని అంటే రోబోటిక్స్లో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ వస్తుందండి, ఆటోమొబైల్ వస్తుంది, మెకానికల్ వస్తుంది, సాఫ్ట్వేర్ వస్తుంది, ఏఐ వస్తుంది. ఇన్ని సబ్జెక్టులు బేసిక్ పిల్లవాడు 4వ తరగతి నుంచే నేర్చుకున్నాడంటే ఆ పిల్లవాడి ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయి, ఎంత కొత్తవి అంటే సృజనాత్మక శక్తి ఆ పిల్లవాడిలో ఏర్పడుతుంది. తను ఏవో కొత్తవన్నీ కూడా కనిపెట్టగలుగుతాడు. సో ఇటువంటి మంచి ప్రోగ్రామ్ను చాలా ఆలోచనలు చేసి ఒక 5 సంవత్సరాలుగా చాలామంది పాండ్రంగి రుక్మాకర్ రావు గారు, తర్వాత ఇంకా కొందరు ప్రముఖులు ఉన్నారు, అందరి పేర్లు ఈ సందర్భంగా నేను చెప్పలేను, చాలా ఎక్కువ ఉంది. సో అందరూ కలిసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్కు ప్రభుత్వం కూడా సహకరిస్తుందని కోరుకుంటున్నాను, ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ కాంపిటీషన్స్లో ప్రైజెస్ కూడా ఇచ్చారు. 2 lakhs ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు, 1 lakh వచ్చేసి సెకండ్ ప్రైజ్, ఇంకా గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఈ కాంపిటీషన్స్లో హై స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల వరకు కూడా ఇందులో పాల్గొనవచ్చు. మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఈ కాంపిటీషన్స్ 3 లెవెల్స్లో నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి 2 లెవెల్స్ వచ్చేసి ఆన్లైన్లో నిర్వహిస్తారు. 3వ లెవెల్ డెమో లాగా ఒక ఎక్స్పో లాగా పెట్టి అక్కడ పెద్ద ఎత్తున అందులో సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తారు, రాజకీయ ప్రముఖులు కూడా వస్తారు, పెద్దవారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తారని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ మరియు యశండ్ ఇన్స్టిట్యూట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నందుకు, అలాగే వీటికి అద్భుతమైన రెస్పాన్స్ మొత్తం దేశ నలుమూల నుంచి కూడా మాకు ఎన్నో ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ఇందులో నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పాండ్రంగి రుక్మాకర్ రావు. నేను ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్కి ఫౌండర్ కమ్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏమిటంటే జాతీయ స్థాయిలో రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ మీద జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాము. దీనికి ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్కి అన్ని విధాలా సహకరిస్తున్న యశండ్ ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారికి,
అలాగే పిఎంసి ఛానల్ నా మిత్రుడు తెలంగాణ జిల్లా చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ఆనంద్ ప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇప్పటివరకు మేము మా స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించాము. అందులో భాగంగా ఎంతోమంది భారతదేశానికే బంగారు పథకాలు తెచ్చారు. అలాగే దివ్యాంగులకు కూడా ఎన్నో పోటీలు నిర్వహించాము మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా. ఫస్ట్ టైం ఈ యొక్క టెక్నాలజీలో కూడా, ఎందుకంటే రాబోయే తరానికి అంతా కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో మన యూత్ ముఖ్యంగా ఈ రూరల్ ట్రైబల్స్కి ఈ సేవలు అందాలి అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది, మా ఫౌండేషన్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కొన్ని స్కూల్స్కి వెళ్ళి మీ స్పోర్ట్స్ ఫ్రీగా నేర్పుతున్నప్పుడు ఆ స్కూల్స్లో ఈ రోబోటిక్స్ కిట్స్ అయితే ఉన్నాయి, కానీ నేర్పే వాళ్ళు ఎవరు లేరండి అని చెప్పి హెడ్ మాస్టర్లు ఎంతోమంది నాకు చెప్పడం జరిగింది. అందుకు నేను శ్రీకాంత్ గారికి చెప్పగానే శ్రీకాంత్ గారు ఏం చెప్పారంటే, నాకు రుక్మాకర్ గారు మనం ఈ ఇంజనీరింగ్ పూర్తయిన పిల్లలకి మనం ఇంటర్న్షిప్ లాగా మనం ట్రైనప్ చేద్దాము, వాళ్ళని గవర్నమెంట్ స్కూల్స్కి ఉచితంగా పంపిద్దాము అని చెప్పడంతో నాకు చాలా చాలా బాగా నచ్చి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. అలాగే ఈ పోటీల్లో కూడా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఎవరూ కూడా ఏ విధమైన ఎంట్రీ ఫీజు కూడా చెల్లించిన అవసరం లేదు, పూర్తి ఉచితంగానే వాళ్ళకి సర్వీస్ అందిస్తాము. అలానే గెలిచిన పిల్లలకి వాళ్ళకి ఒక ప్రోత్సహిద్దాని ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ గాను, 1 లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ గాను, ఒక 50,000 రూపాయలు థర్డ్ ప్లేస్ గాను, అలాగే ఇంకా అనేక అమౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్రోత్సహిద్దామని ఉద్దేశం. ఎందుకు అంటే ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు నాకు, చైనాలో నుంచి పిల్లలకి సెల్ ఫోన్ ఎలా తయారు చేయడమో నేర్పిస్తున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఏంటంటే సెల్ ఫోన్ పిల్లలకు చూడడం నేర్పిస్తారు తల్లులు. ఎందుకంటే వాళ్ళు అన్నం తింటలేదని ఏడుస్తున్నారు అని చెప్పి వాళ్ళు సెల్ ఫోన్లు ఇచ్చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్, కళ్ళు అలాగే వాడికి ఒక వ్యసనంగా మారిపోతుంది. దీనికి మనంతో ప్రయత్నంగా ఈ టెక్నాలజీని ఉపయోగించే విధంగా మనం నేర్పిస్తే భవిష్యత్తులో ఎంతో కొంతమంది ఖచ్చితంగా ఒక అబ్దుల్ కలాంలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్ నాకు బాగా నచ్చి ఈ యొక్క దీంట్లోనే, అలాగే ఇదేదో ఫస్ట్ కాదు లాస్ట్ కాదు, ప్రతి ఏడాది కూడా ఈ పోటీలు మన చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. నిర్వహిస్తూ అలాగే ప్రతిభ కలిగిన క్రీడాకారుల్ని అన్ని విధాలా కూడా మేము ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో నాకు సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీకాంత్ గారికి, ఆనంద్ ప్రసాద్ గారికి, మా అనంతపురం జిల్లా జనరల్ సెక్రటరీ రాజు గారికి, అలాగే మా తిరుపతి జనరల్ సెక్రటరీ జనార్దన్ గారికి, సూర్యారావుపేట జనరల్ సెక్రటరీ రాజు గారికి, అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియదు. అలాగే మీడియా సోదరులు, మీ పిలిచిన వెంటనే వచ్చిన మా కిరణ్ టీవీ ప్రతినిధులు, అలాగే పిఎంసి ఛానల్ ప్రతినిధులు అందరికీ కూడా, సాక్షి ఛానల్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరి చేయుతో కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే తెలంగాణ నలుమూలలో కూడా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాము. అలాగే ఆంధ్రప్రదేశ్ నలుమూలలో రూరల్ ట్రైబల్స్ కూడా మా సేవలు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ అండి. అసెండ్ ఇనిషియేటివ్స్లో పార్ట్ ఆఫ్ అసెండ్ ఇనిషియేటివ్స్ నేను మన సూర్యరెడ్డి గారు అండ్ మేము అందరం కలిసి ఈ ఆల్ ఇండియా మన మెగాస్టార్ చిరంజీవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అసెండ్ ఇనిషియేటివ్స్ అండ్ 2 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ రోబోటిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ద మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఈ రోబోటిక్స్లో అట్లీస్ట్ చాలా వీక్గా ఉన్నాం. ఇండియా చాలా వీక్గా ఉంది రోబోటిక్స్లో కంపేర్ టు అదర్ కంట్రీస్. సో మెయిన్గా ఏంటి అంటే, ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా రోబోటిక్స్ అనేది ప్రతి పల్లెకి చేరాలి అనేది మా ఉద్దేశం.
ప్రతి స్కూల్లో ఈ రోబోటిక్స్ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రతి స్కూల్లో రోబోటిక్స్ ల్యాబ్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా రోబోటిక్స్ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రతి ఒక్కరికి 3rd క్లాస్ నుండి లోయర్ ఎడ్యుకేషన్ నుండే 3rd 4th క్లాస్ నుండి ఈ రోబోటిక్స్ అనేవి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఒక ఐడియా తీసుకురావడం అనేది మెయిన్ పర్పస్ అండి. సో మా ఆర్గనైజేషన్స్ ద్వారా ఇది మేము మెయిన్ ప్లాన్ చేస్తున్నాం. సో సెకండరీ ఏంటి అంటే ఈ మా ఆర్గనైజేషన్స్ ద్వారా రోబోజెనిక్స్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ రోబోజెనిక్స్ ప్రోగ్రామ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇందులో మన రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ నేషనల్ లెవెల్ రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ కాంపిటీషన్స్లో రోబోటిక్స్ కాంపిటీషన్ అనేది స్కూల్స్ లెవెల్లో 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కేటగిరీ వైజ్ డివైడ్ చేసి అందరూ పార్టిసిపేట్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. ఈవెన్ ద డ్రోన్స్ కాన్సెప్ట్ కూడా అంతే. డ్రోన్స్ అనేది పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, లేదు అంటే డిగ్రీ కాలేజ్ కానీ అండ్ బీటెక్ కాలేజ్ కానీ ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ డ్రోన్స్ కాంపిటీషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ రెండు కాంపిటీషన్స్ మేము యాజ్ పార్ట్ ఆఫ్ ద రోబోజెనిక్స్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తున్నాము త్రూ ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా. సో ఇది మంచి ఆపర్చునిటీ అండ్ ఇందులో ప్రైజెస్ కూడా ఉన్నాయి. సెకండరీ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ పార్టిసిపెంట్స్ ఈ రోబోటిక్స్ స్కూల్స్ కానీ డ్రోన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన ఫైనల్ రౌండ్కి రీచ్ అయిన ప్రతి టీం వాళ్ళకి చాలా ఎక్స్పోజర్, నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ ఉంటుంది. డిఫరెంట్ ఇండస్ట్రియల్స్ నుండి ఇండస్ట్రియలిస్ట్లు వస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు చూపించిన చేసిన రోబోటిక్స్ అనేవి వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. సో ప్రతి టీంకి ఎక్స్పోజర్ వస్తుంది. సో దీనివల్ల ఇమీడియట్గా వాళ్ళు ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ రావడము, లేదు అంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్, ఈ రోబోజెనిక్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ మెయిన్ పర్పస్ ఇదే అండి. జస్ట్ ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి అనేది మా ఇంటెన్షన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్కి తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు కాసిన ఆనంద్ ప్రసాద్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్. ఈరోజు టెక్నాలజీ అనేది భారతదేశంలో గత 30-40 సంవత్సరాలుగా ఎలాంటి ప్రాక్టికల్స్ లేని విద్యా విధానం వల్ల నేటి యువత అంతా కూడా ఈ సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతూ ఉన్నారు. ఇందాక ఆనందప్రసాద్ గారు ఒక మాట చెప్పారు నాకు, చైనాలో నుంచి పిల్లలకి సెల్ ఫోన్ ఎలా తయారు చేయడమో నేర్పిస్తున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఏంటంటే సెల్ ఫోన్ పిల్లలకు చూడడం నేర్పిస్తారు తల్లులు. ఎందుకంటే వాళ్ళు అన్నం తింటలేదని ఏడుస్తున్నారు అని చెప్పి వాళ్ళు సెల్ ఫోన్లు ఇచ్చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్, కళ్ళు అలాగే వాడికి ఒక వ్యసనంగా మారిపోతుంది. దీనికి మనంతో ప్రయత్నంగా ఈ టెక్నాలజీని ఉపయోగించే విధంగా మనం నేర్పిస్తే భవిష్యత్తులో ఎంతో కొంతమంది ఖచ్చితంగా ఒక అబ్దుల్ కలాంలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్ నాకు బాగా నచ్చి ఈ యొక్క దీంట్లోనే, అలాగే ఇదేదో ఫస్ట్ కాదు లాస్ట్ కాదు, ప్రతి ఏడాది కూడా ఈ పోటీలు మన చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. నిర్వహిస్తూ అలాగే ప్రతిభ కలిగిన క్రీడాకారుల్ని అన్ని విధాలా కూడా మేము ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో నాకు సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీకాంత్ గారికి, ఆనంద్ ప్రసాద్ గారికి, మా అనంతపురం జిల్లా జనరల్ సెక్రటరీ రాజు గారికి, అలాగే మా తిరుపతి జనరల్ సెక్రటరీ జనార్దన్ గారికి, సూర్యారావుపేట జనరల్ సెక్రటరీ రాజు గారికి, అందరికి కూడా నేను
కృతజ్ఞతలు తెలియ. అలాగే మీడియా సోదరులు, మేము పిలిచిన వెంటనే వచ్చిన మా కిరణ్ టీవీ ప్రతినిధులు, అలాగే పిఎంసి ఛానల్ ప్రతినిధులు అందరికీ కూడా, సాక్షి ఛానల్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరి చేయుతో కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే తెలంగాణ నలుమూలలో కూడా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాము. అలాగే ఆంధ్రప్రదేశ్ నలుమూలలో రూరల్ ట్రైబల్స్ కూడా మా సేవలు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ అండి. అసెండ్ ఇనిషియేటివ్స్లో పార్ట్ ఆఫ్ అసెండ్ ఇనిషియేటివ్స్ నేను మన సూరిరెడ్డి గారు అండ్ మేము అందరం కలిసి ఈ ఆల్ ఇండియా మన మెగాస్టార్ చిరంజీవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అసెండ్ ఇనిషియేటివ్స్ అండ్ 2 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ రోబోటిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ద మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఈ రోబోటిక్స్లో అట్లీస్ట్ చాలా వీక్గా ఉన్నాం. ఇండియా చాలా వీక్గా ఉంది రోబోటిక్స్లో కంపేర్ టు అదర్ కంట్రీస్. సో మెయిన్గా ఏంటి అంటే, ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా రోబోటిక్స్ అనేది ప్రతి పల్లెకి చేరాలి అనేది మా ఉద్దేశం. ప్రతి స్కూల్లో ఈ రోబోటిక్స్ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రతి స్కూల్లో రోబోటిక్స్ ల్యాబ్స్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా రోబోటిక్స్ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రతి ఒక్కరికి 3rd క్లాస్ నుండి లోయర్ ఎడ్యుకేషన్ నుండే 3rd, 4th క్లాస్ నుండి ఈ రోబోటిక్స్ అనేవి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఒక ఐడియా తీసుకురావడం అనేది మెయిన్ పర్పస్ అండి. సో మా ఆర్గనైజేషన్స్ ద్వారా ఇది మేము మెయిన్ ప్లాన్ చేస్తున్నాం. సో సెకండరీ ఏంటి అంటే, మా ఆర్గనైజేషన్స్ ద్వారా రోబోజెనిక్స్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ రోబోజెనిక్స్ ప్రోగ్రామ్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఇందులో మన రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ నేషనల్ లెవెల్ రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ కాంపిటీషన్స్లో రోబోటిక్స్ కాంపిటీషన్ అనేది స్కూల్స్ లెవెల్లో 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కేటగిరీ వైజ్ డివైడ్ చేసి అందరూ పార్టిసిపేట్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. ఈవెన్ ద డ్రోన్స్ కాన్సెప్ట్ కూడా అంతే. డ్రోన్స్ అనేది పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, లేదు అంటే డిగ్రీ కాలేజ్ కానీ అండ్ బీటెక్ కాలేజ్ కానీ, ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ డ్రోన్స్ కాంపిటీషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ రెండు కాంపిటీషన్స్ మేము యాజ్ పార్ట్ ఆఫ్ ద రోబోజెనిక్స్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తున్నాము త్రూ ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా. సో ఇది మంచి ఆపర్చునిటీ అండ్ ఇందులో ప్రైజెస్ కూడా ఉన్నాయి. సెకండరీ ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ పార్టిసిపెంట్స్ ఈ రోబోటిక్స్ స్కూల్స్ కానీ డ్రోన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన ఫైనల్ రౌండ్కి రీచ్ అయిన ప్రతి టీం వాళ్ళకి చాలా ఎక్స్పోజర్, నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్ ఉంటుంది. డిఫరెంట్ ఇండస్ట్రియల్స్ నుండి ఇండస్ట్రియలిస్ట్లు వస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు చూపించిన చేసిన రోబోటిక్స్ అనేవి వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. సో ప్రతి టీంకి ఎక్స్పోజర్ వస్తుంది. సో దీనివల్ల ఇమీడియట్గా వాళ్ళు ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ రావడము, లేదు అంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్, ఈ రోబోజెనిక్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ మెయిన్ పర్పస్ ఇదే అండి. జస్ట్ ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి అనేది మా ఇంటెన్షన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్కి తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు కాసిన ఆనంద్ ప్రసాద్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్. ఈరోజు టెక్నాలజీ అనేది
భారతదేశంలో గత 30-40 సంవత్సరాలుగా ఎలాంటి ప్రాక్టికల్స్ లేని విద్యా విధానం వల్ల మరి వెనకబడి ఉంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి రానున్న యుగంలో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం దూసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి భారతదేశంలో అత్యధిక యువత దాదాపు 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య వయసులో ఉండేవాళ్ళు 35% ఉన్నారు. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసులో ఉండేవాళ్ళు దాదాపు 35% మంది ఉన్నారు, 40% మంది ఉన్నారు. అలాగే 15 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు 65% మంది ఉన్నారు. అంటే అత్యధిక యువత ఉన్నటువంటి భారతదేశంలో టెక్నాలజీ లేకుండా కేవలం డిగ్రీలు చేతిలో పట్టుకొని మరి నిర్వీర్యమైనటువంటి నిరుద్యోగ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ తరుణంలో మనము ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్, అలాగే అసెండ్ ఇనిషియేటివ్స్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో ఈ ఏఐ, రోబోటిక్స్, డ్రోన్స్ పైన ట్రైనింగ్ ఇస్తూ అన్ని స్కూల్స్, కాలేజీల్లో మరి ఈ ట్రైనింగ్ ఇచ్చే విధంగా మనం ట్రైనర్స్ని తయారు చేయడానికి, ఈ నిరుద్యోగ సమస్యని తగ్గించడంలో ప్రధానమైనటువంటి బాధ్యతను తీసుకోవడం జరిగింది. మరి దీనికి ఒక కాంపిటీషన్ మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఆ కాంపిటీషన్ నిమిత్తం మనం ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది. అది రోబోజెన్ ఎక్స్ ఒలింపియాడ్ కాంపిటీషన్. ప్రథమ బహుమతి 2 లక్షలు, ద్వితీయ బహుమతి ₹1,00,000, అలాగే ₹50,000 మూడవ బహుమతిగా ప్రకటించడం జరిగింది. ఇది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అలాగే అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 మూలల నుంచి ఏ రాష్ట్రం వాళ్ళైనా కానీ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. మరి భవిష్యత్తు రోజుల్లో అన్ని గవర్నమెంట్ విద్యా సంస్థల్లో ఈ యొక్క అంటే స్కూల్సు, హై స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ స్థాయిల్లో ఈ యొక్క రోబోటిక్స్, ఏఐ వీటిపైన మనం ఈ ట్రైనర్స్ని తయారు చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి చైనా, జపాన్, కొరియా లాంటి దేశాల్లో చిన్నప్పటి నుంచే అంటే 7వ తరగతి పిల్లవాడు సెల్ ఫోన్ తయారు చేయగలుగుతాడు చైనాలో. మరి చిప్స్ ఈరోజు టెక్నాలజీలో చాలా ముందున్నారు. హార్డ్వేర్, కంప్యూటర్స్ ప్రతి ఒక్కటి చాలా మరి అత్యధిక స్థాయిలో అక్కడ ఉంటే, భారతదేశంలో మనం సెల్ ఫోన్ వాడుతున్నాం చిన్నప్పటి నుంచే. అన్నప్రసన్న దగ్గర నుంచే సెల్ ఫోన్ ఉపయోగించేటువంటి ఆ సెల్ ఫోను అంటే తల్లులకి పాపం ఓపిక లేకుండా సెల్ ఫోన్ చేతిలో పెట్టి నోట్లో అన్నం కుక్కేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తద్వారా పిల్లలు ఒబేసిటీ ప్రాబ్లం, అంటే కోఆర్డినేషన్ లేదు. ఏం చూస్తున్నామో చూసే ఒక విషయము బాధాకరంగా ఉన్నప్పుడు భోజనం నోట్లో వెళ్ళిందనుకోండి, అది ఎటు వెళ్తుంది? మన ఆలోచన చిన్నప్పుడు తల్లులు చందమామ రావే, జాబిల్లి రావే అని పాటలు పాడుకుంటూ పిల్లలకి లాలించి జోలపాడి వాళ్ళకి మంచి చక్కగా భోజనం తినిపించేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సెల్ ఫోన్ చేతిలో పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. కాబట్టి అంటే మనం ఈ వినియోగించడం తప్పు కాదు, కానీ దేనికి వినియోగిస్తున్నాం అనేది. ఈరోజు మరి కరోనా సమయంలో ఆన్లైన్ విద్యా విధానం ద్వారా ప్రతి వాళ్లకు సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. కానీ ఈరోజు ఆ సెల్ ఫోను అశ్లీలము, వీటిపైన నియంత్రణ లేదు. దానిపైన అంటే మనము ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. దాని నుంచి మళ్ళించి పిల్లల్లో ఒక సృజనాత్మకతను పెంపొందించడం కోసం మరి రానున్న రోజుల్లో అద్భుతంగా అన్ని రంగాల్లో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం కోసం ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. దానికి మేము స్టాండ్ తీసుకొని ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మరి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమసుందరరాజు. నేను ఆల్ ఇండియా చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్లో అనంతపురం జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే నేను బేసిక్గా ఎలక్ట్రానిక్ సర్వీస్ ఇంజనీర్ని అండి. నేను కొన్ని ప్రయోగాలు చేశాను. 1996లో ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్లకు ఈ ఎలక్ట్రానిక్స్ మీద అవేర్నెస్ ఇచ్చాను. వాళ్ళకు ప్రైవేట్ కంపెనీల్లో జాబ్స్ పంపించినప్పుడు వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ చేసుకున్నారండి. వాళ్ళు ఈరోజు పర్ మంత్ 1 lakh రూపీస్ దే ఆర్ ఎర్నింగ్. రియల్లీ వండర్. నాకు కూడా రాలేదు అంత డబ్బు, ఎందుకంటే నేను గురువుగా పనిచేసిన, నేను టీచర్గానే ఉన్నాను. అలాంటిది అప్పుడు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏమంటే ఎలక్ట్రానిక్స్లో హ్యూజ్ చేంజెస్, డే టు డే చేంజెస్ ఉంటాయి, అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి అంత వేగంగా ఉన్నటువంటి సందర్భంలో మనం మన పిల్లలకి ఏమిస్తున్నాము అని చూస్తే కేవలము సబ్జెక్టులు ఇస్తున్నాము, బోర్డు మీద చూపిస్తున్నాము, పాఠం చదివిస్తున్నాము, మార్కులు వేపిస్తున్నాము. దాంతో పిల్లవాళ్ళలో సృజనాత్మక శక్తి లోపిస్తుంది. లోపించడం ద్వారా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుతాడు, కానీ నిజమైన ఇంజనీర్గా లేడు. సర్టిఫికేట్ ఉంటుంది కానీ ఇంజనీర్ కాదండి. అలాంటి ఇంజనీర్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి వచ్చినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. మరీ దౌర్భాగ్యం. సబ్జెక్ట్ మీద అవేర్నెస్ లేదు. ఎవరికో ఉండొచ్చు, ఒకరిద్దరికి ఉండొచ్చేమో, కానీ 95% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. నిజంగానే ఇవన్నీ చూసినప్పుడు చాలా బాగా, నేను స్టేట్ అంతా తిరిగినప్పుడు మొత్తం ప్రతి జిల్లా తిరిగానండి. ప్రతి జిల్లాలో కూడా వలసలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో కూడా పేదరికం ఉంది, కానీ జాబ్స్ లేవు. ఎక్కడికి పోతున్నారంటే చెన్నై పోతున్నారు. మన దౌర్భాగ్యం ఏమంటే నేను హైదరాబాద్లో జాబ్స్ లేవు అని ఆ ఇంజనీరింగ్ పిల్లలకు కాకినాడ సెంటర్లో సర్పవరం అనేటువంటి సెంటర్లో 250 మంది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అయ్యారు. ఆ పిల్లలకు జాబ్స్ కోసమని వెళ్తే హైదరాబాద్లో దొరకలేదు. సరే అని చెప్పేసి చెన్నై వెళ్ళాను. చెన్నైలో ఫాక్స్కాన్ కంపెనీ హెచ్ఆర్ని పట్టుకోవడానికి నాకు 3 days పట్టింది. ఆ 3 days తర్వాత నేను హెచ్ఆర్ని వెళ్ళి అడిగితే ఆయన ఏమన్నాడంటే, మీ ఆంధ్రప్రదేశ్ పిల్లలకు నేను ఎందుకు జాబ్స్ ఇవ్వాలి అన్నాడండి. ఐ ఫేస్ దట్ క్వశ్చన్. ఏమయ్యా నువ్వు ఇండియాలో నువ్వు కంపెనీ పెట్టుకున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నా దేశంలో నుంచి ఏ రాష్ట్రం నుంచి వచ్చినా నువ్వు జాబ్స్ ఇవ్వాల్సిన బాధ్యత నీది అన్నా. నేను గుర్తు చేశాను అతనికి. ఆయన ఏమన్నాడంటే, హైదరాబాద్లో పెట్టాల్సిన ఈ కంపెనీ మాకు చెన్నైలో ఇచ్చారండి, హైదరాబాద్లో పెట్టాల్సినది అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ పెట్టారు. అయితే ఇక్కడ ఇదే సీఎం గారు జయలలిత గారు 2000 కంపెనీల మధ్యలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, నాకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నేను తీసుకుంటున్నా పిల్లోడిని. అక్కడ తమిళనాడులో అప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదండి, ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నా, నేను ఎందుకు రావాలి అంత దూరము అన్నాడు. నిజంగా నేను వాడిని లాస్ట్కు రిక్వెస్ట్ చేసుకొని కాకినాడ సెంటర్కి పిలిపించి ఇంటర్వ్యూస్ చేపిస్తే 80 మెంబర్స్ని తీసుకున్నాడని. నేను మళ్ళీ అతనితో ఒక మాట అన్నా, ఈస్ట్ వెస్ట్ గోదావరి అటు పక్కనంతా బాగా కష్టపడి పనిచేస్తారండి, మీరు ఇంకా తీసుకోండి ఇంకా పిల్లల్ని అన్న, పంపించండి అన్నాడు. అప్పుడు ప్రకాశం జిల్లా దగ్గర నుంచి అన్ని చోట్ల నుంచి పంపించాం. రియల్లీ చాలా దౌర్భాగ్యం అండి. మన వ్యవస్థలు చాలా బలహీనంగా ఉన్నాయి, మన రాజకీయ నాయకులు కూడా చాలా బలహీనంగా ఉన్నారు. అది నిజం. విద్య అదే కరెక్ట్గా విద్యా విధానంలో మార్పులు చేసి పిల్లలకు సృజనాత్మక శక్తి పెంచే విధంగా విద్యా విధానాన్ని మారిస్తే ఖచ్చితంగా 100% మన పిల్లలు వాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత దే విల్ బికమ్ ఎర్నర్స్. వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు, ఇన్నోవేషన్స్ వస్తాయి, సృజనాత్మక శక్తి వస్తాయి. సరే దానికి ఏం చేయాలి అని నేను చూసినప్పుడు ఇంప్లిమెంటేషన్లో గవర్నమెంట్కి చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. నేను దాన్ని గమనించాను. ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏమంటే క్రింది స్థాయిలో పీరియడ్స్ ఫిక్స్ చేసే విధానం దగ్గర నుంచి ఆ సబ్జెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే వరకు సమస్యలు ఉన్నాయి. నేను బాగా క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ బాగా క్లియర్గా వినండి. నేను అది గమనించిన తర్వాత ఏ రాజకీయ నాయకుల దగ్గర పోయినా నేను చేస్తానండి అంటారు, కానీ సిస్టమ్ అడ్డొస్తుందండి. ఇక్కడ రాజకీయ నాయకుడు డబ్బిస్తాడు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది ఎట్లా? సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది. హెడ్ మాస్టర్ వాటికి పీరియడ్స్ కేటాయించలేడు, ఎందుకంటే ఈ సబ్జెక్టులు ఉంటాయి మనకు. కాబట్టి అందుకే నేనేమంటున్నా అంటే విద్యా విధానంలో మార్పు రావాలి, ప్రభుత్వాలు దాని మీద చర్యలు తీసుకోవాలి. అందుకోసమే నేను అనుకున్నాను.
అందుకోసం దాని కొరకే నేను కొందరు పెద్దవాళ్ళందరినీ కలుస్తూ వచ్చాను రాష్ట్రంలో తిరుగుతూ. అప్పుడు నాకు పాండ్రంగి రుక్మాకరావు గారు పరిచయం అయ్యారు. అప్పుడు ఆయన స్పోర్ట్స్ మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో విద్యార్థికి స్పోర్ట్స్ ఇంపార్టెంట్, విద్యార్థికి స్పోర్ట్స్ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఉన్నప్పుడు పిల్లవాడిలో కొంచెము సృజనాత్మక శక్తి పెరుగుతుంది, విద్య మీద కూడా ఆ పిల్లవానికి కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఆ స్పోర్ట్స్ ఒకటి ఇంప్లిమెంటేషన్ బాగుంది. టెక్నాలజీ రావాలి, టెక్నికల్ స్టడీస్ ఇవ్వాలి. టెక్నికల్ స్టడీస్ ఇవ్వాలి అంటే ఆటోమొబైల్ ఇట్లాంటివి ఇవ్వాలి అంటే కష్టం, కానీ అన్ని రకాలవి కంబైన్డ్ అయ్యి రావాలి. అందులో నేను చెక్ చేసుకుంటే రోబో టెక్నాలజీ ఉంది. రోబో టెక్నాలజీలో ఏమేమి వస్తున్నాయి? ఆటోమొబైల్ వస్తుంది, మెకానికల్ వస్తుంది, ఎలక్ట్రానిక్స్ వస్తుంది, ఎలక్ట్రికల్ వస్తుంది, తర్వాత కోడింగ్ వస్తుంది. అంటే సాఫ్ట్వేర్ కూడా వచ్చినట్లే కదా, ఐఓటీ వచ్చింది, ఈఐ కూడా వచ్చింది. మరి ఈ సబ్జెక్టును ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయకూడదు? 4th స్టాండర్డ్ నుంచి ఇస్తే పిల్లవానికి 10th లోపల 6 లెవెల్స్, ఇది 6 years కోర్స్ అండి, 6 లెవెల్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి హ్యూమనాయిడ్. మన పిల్లలు సైంటిస్టులు అవుతారు, అంతే కదా. సో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది మనం చేయాల్సినటువంటి పని. అందులో భాగంగానే ఈ కాంపిటీషన్స్ను డిజైన్ చేయడం జరిగింది. అయితే రోబోటిక్స్ చెబుదాము, టీచర్స్ లేరు. ఎందుకంటే ఆల్రెడీ అటల్ టింకరింగ్ ల్యాబ్లో కొందరు రోబోటిక్ కిట్లు ఇచ్చారు, సబ్జెక్ట్ చెప్పే మాస్టర్లు లేరు. ఇది టెక్నికల్ ఇష్యూ. మరి సబ్జెక్ట్ ఇచ్చేటువంటి మాస్టర్లు రావాలి అంటే ఎవరు రావాలి? ఎవరో ఒకరు వాళ్ళకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అలాగే నేను ఒక మెకరీన్ మీద దానిలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని అడిగాను, మేము ఇస్తాం సార్ అన్నారు. అలాగే ఇక్కడ డిజైన్ సూర్యరెడ్డి గారు నాకు పరిచయం. సార్ మేము టీచర్స్ని ట్రైనింగ్ చేస్తాం, అన్ని స్కూళ్ళకు పంపిస్తాం అన్నారు. అందులో భాగంగానే అందరము కలిసి ఇక్కడ కూర్చొని టీచర్స్కు ట్రైనింగ్ ఇస్తూ పిల్లల్ని కాంపిటీషన్స్ వరకు తీసుకొని వచ్చి ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసి ఆ ఎంకరేజ్మెంట్స్ ఇస్తూ ఈ సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది. యాక్చువల్గా సూర్యరెడ్డి గారు మేము కరోనాకు బిఫోరే స్టార్ట్ చేసామండి, కానీ కరోనా వచ్చా అన్నీ మాయమైపోయాయి. తర్వాత కాలంలో ఈయన ప్రముఖులందరూ పరిచయం అవ్వడము, దీన్ని తీసుకొని వెళ్ళాలి అని అనుకోవడము, అందుకు అందరూ సహకరించడము, అలాగే అన్నీ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నా. యాక్చువల్లీ ఇంతవరకు నేను చెప్పలేదు. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా వీటిని అటల్ టింకరింగ్ ల్యాబ్లో ఈ సబ్జెక్టును ఖచ్చితంగా హెడ్ మాస్టర్స్ స్థాయిలో కూర్చొని అతను కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసేదానికి పర్మిషన్ తీసుకున్నానండి నేను. అది ఈ సందర్భంగా ఒక గుడ్ న్యూస్గా చెప్తున్నాను నేను. అది తొందరలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. అది ఒకటి. తర్వాత దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా రుక్మాకర్రావు గారు మంచి ఆలోచన చేశారు. చైర్మన్ గారు, ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు కూడా నేను సపోర్ట్ చేస్తానన్నారు. అలాగే ఇందాక ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా డైరెక్టర్ గారు మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, సపోర్ట్ చేస్తామన్నారు. ఇలాగా సార్ లాగా కాంట్రిబ్యూషన్ చేసేటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది వచ్చినా చాలా సంతోషం. ఈ ప్రాజెక్టును మన స్టేట్లో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ చేయాలని కోరుకుంటూ, మీడియా మిత్రులకు కూడా దీని మీద కొంచెం అంటే పేపర్ చదువుతూ ఉంటారు కదా, పేరెంట్స్కి ఫస్ట్ అవేర్నెస్ రావాలండి. పేరెంట్స్కి అవేర్నెస్ లేకపోతే పిల్లల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేరు. కాబట్టి ఈ సబ్జెక్ట్ పేరెంట్స్ కూడా అవేర్నెస్ రావాలి. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఈ టెక్నాలజీలో ఇన్ని రకాలుగా ఉంటాయి, ఇది పిల్లలకు నేర్పండి అనేటువంటి విధంగా ఒక ఎడిటోరియల్ లాగా ఒక పేపర్లో నెలకు ఒకసారైనా కనీసం వేసి ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగిస్తారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. సార్ మాట్లాడడం ఉంటుంది.